ప్రజెంట్ మనం వైజాగ్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. మనకి వైజాగ్ నుంచి భువనేశ్వర్ ప్రజెంట్ 11:45 ట్రైన్ ఉంది, పారదీప్ ఎక్స్ప్రెస్. ఇది వచ్చేసి నాకు పేరు వచ్చేసి 800 పెట్టింది థర్డ్ ఏసీ. ఇక్కడ నుంచి రేపు మార్నింగ్ 6:30-7 కల్లా అది భువనేశ్వర్ రీచ్ అవుతుంది. భువనేశ్వర్ రీచ్ అయ్యాక అక్కడి నుంచి త్రూ బైక్ రెంటల్ ఆర్ లోకల్ బస్, ఆటో, ఎనీథింగ్ నేను తర్వాత అప్డేట్ చేస్తాను. అది తీసుకొని కోనార్క్ సన్ టెంపుల్ని చూడడానికి వెళ్తాం. మేము ప్రజెంట్ భువనేశ్వర్ నుంచి కోనార్క్ వెళ్ళే బస్సులో ఉన్నాం. నిన్న నైట్ వైజాగ్లో 11:45కి పారాదీప్ ఎక్స్ప్రెస్లో స్టార్ట్ అయిపోయాం. అది వచ్చి పర్ హెడ్ 800 పడింది మాకు. భువనేశ్వర్లో మార్నింగ్ 7కి డ్రాప్ చేసింది. ఇక్కడ రైల్వే స్టేషన్లోనే వెయిటింగ్ హాల్లో మేము ఫ్రెష్ అప్ అయిపోయి బయట బ్రేక్ఫాస్ట్ చేసి, మనకి స్టేషన్ బయటే కాంప్లెక్స్ కూడా ఉంది. ఇక్కడ నుంచి బస్ నెంబర్ 70 గుర్తుపెట్టుకోండి. 70 బస్సులో మనకి పర్ హెడ్ 60 రూపీస్ పడింది కోనార్క్కి. ఇది డైరెక్ట్గా మన కోనార్క్ స్టేషన్కి తీసుకెళ్ళిపోతుంది. అక్కడి నుంచి మనకి కోనార్క్ టెంపుల్కి 10 మినిట్స్ వాక్ ఉంటుంది, 1 కిలోమీటర్. కరెక్ట్గా బస్సు దింపేసిన తర్వాత నడుచుకుంటూ వెళ్తే చిన్న సెంటర్ వస్తుంది. ఇదంతా కూడా జీడిపప్పు భలే అమ్ముతున్నారు. ఏపీ జీడిపప్పు, పచ్చి జీడిపప్పు మొత్తం అన్నీ ఉన్నాయి. జీడిపప్పు, కొబ్బరి నీళ్ళు అన్నీ. ఇక్కడ నుంచి నడుచుకొని ఆ చివరి ఎక్కడో కనబడుతుంది టెంపుల్. మేబీ 1 కిలోమీటర్ ఉండొచ్చు. నేనే ఫస్ట్ టైమే వెళ్తాను కదా. మనం ఎగ్జాక్ట్గా కోనార్క్ టెంపుల్ ఆపోజిట్లో ఉన్నాం. సో ఇది ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్ నుంచి మనకు ఆ లుక్ వస్తుంది, చాలా బాగుంది. అండ్ ఇంకా ఆ స్కల్ప్చర్స్ అంతా చాలా బాగుంటాయి. ఎంట్రన్స్లో ఉన్నాం, మెట్లు ఎక్కుతున్నా. ఇక్కడ నుంచి లోపల మెయిన్ టెంపుల్ అలా ఉండొచ్చు. యాక్చువల్లీ వాళ్ళ మండే నేను జనం ఎవరు ఉండరు, నీట్గా ఫోటోలు వీడియోలు బాగా తీసుకోవచ్చు అనుకున్నాను. చాలా క్రౌడ్ ఉంది. మండే ఆఫ్టర్నూన్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు 12 అవుతుంది. ఇంత క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ టైంలో. బ్యూటీ. సింపుల్గా చెప్పాలంటే దీన్ని ఎలా కట్టారంటే, ఇది మొత్తం ఒక రథం. ఒక రథంకి 24 చక్రాలు ఉంటాయి. కనిపిస్తున్నాయి కదా, నేను చక్రాలన్నీ కూడా కవర్ చేస్తా. సో ఏంటంటే ఇది 7 గుర్రాలు 7 రోజులకి సింబాలిక్. మొత్తం అవి అయితే పాడైపోయినాయి, ఇరిగిపోయినాయి గుర్రాలన్నీ కూడా. 7 గుర్రాలు ఇక్కడ ఫ్రంట్ కనిపిస్తుంది కదా, ఒకటే కరెక్ట్గా కనబడుతుంది, మిగిలినన్నీ ఇరిగిపోయినాయి. అండ్ ఇటువైపు 12 చక్రాలు, అటువైపు 12 చక్రాలు. 2 థియరీస్ ఉన్నాయి. 24 చక్రాలు కలిపి 24 అవర్స్కి సింబాలిక్ అని చెప్పేసి హిస్టరీ ఉంది. అండ్ ఇటు 12 ఉంటాయి కదా, 12 కూడా 12 మంత్స్కి. మనకి జాన్ టు డిసెంబర్ 12 నెలలకి 12 చక్రాలు అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. 1 2 3 4 ఇక్కడ 4 ఉన్నాయి. నేను కొంచెం షార్ట్ అండ్ సింపుల్గా చూపిద్దాం ట్రై చేస్తున్నా, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంది. అక్కడ 4, ఇది 5 6 7 అండ్ ఈ మిడ్ దాంతో 8 9 10, ఇది 10 11 12. సో 12, ఇటువైపు 12 అటువైపు 12, మొత్తం 24 చక్రాలు. ప్లస్ ఒక్కొక్క చక్రంలో మనకి ఇది స్పోక్స్ ఉన్నాయి కదా, 8 ఉంటాయి టోటల్. సో ఇక్కడ ఇది చూస్తే చక్రానికి మొత్తం 8 స్పోక్స్ ఉన్నాయి. 8 స్పోక్స్ అష్టదిక్కులు అంటారు కదా మన వాళ్ళు. 8 దిక్కులకి 8 సింబాలిక్ ఒకటి ఉంది. రెండోది ఒక్క స్పోక్కి మధ్యలో చిన్నది ఉంది కదా, అక్కడికి 90 మినిట్స్. అంటే దీనికి 3 అవర్స్ అలా 8 into 3 మొత్తం 24 అవర్స్. సో ఒక వీలు 24 అవర్స్కి సింబాలిక్గా అలా 24 వీల్స్ ఉంటాయి. అండ్ వీటి మీద ఉన్న డిజైన్స్ ఉన్నాయి కదా, ఒక్కో దానికి ఒక్కొక్కటి. మేము లోపలికి వెళ్ళకూడదు, క్లియర్గా చూపించిన. ఒక్కొక్క వీల్కి ఒక్కో టైప్ డిజైన్ ఉంది. అసలు ఇదంతా కూడా సింగిల్ స్టోన్తో చెక్కిందే ఈ ఆర్కిటెక్చర్ మొత్తం. అసలు క్రియేటివిటీ కానీ ఒక్కచోట తెచ్చి అంటించే ఆ టైప్ కాదు, మొత్తం ఏకశిల.
మన 10 రూపీస్ నోట్ మీద ఉండే వీల్ కరెక్ట్గా మీకు క్యాప్చర్ అవుతుంది. ఇది ఇక్కడ ఉన్నాను. సక్సెస్ఫుల్గా ఈ కోనార్క్ టెంపుల్ టాస్క్ అయితే కంప్లీట్ చేసా. ఇది మొత్తం 26 ఎకరాలు. నాకైతే 3 గంటలు పట్టింది ఈ వీడియోలు అన్నీ తీయడం. అదంతా కూడా టైము 3 అవర్స్ పట్టింది. మీరు నార్మల్గా ఎవరైనా వస్తే 1.5 అవర్ 2 అవర్స్ ఈజీగా పడుతుంది. టికెట్ అయితే 40 రూపీస్. వాటర్ అయితే ఉండదు లోపల, వాటర్ మీరే తెచ్చుకోవాలి. ఫుడ్ ఐటమ్ కూడా తెచ్చుకొని లోపల తినచ్చు, ప్రాబ్లం లేదు. పాడు చేయకుండా నీట్గా తినేసి మనం తిన్న వేస్టేజ్ మొత్తం మనమే పట్టుకెళ్ళిపోవాలి. దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. సమ్మర్లో ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే కూలింగ్ గ్లాసెస్, క్యాప్లు కూడా క్యారీ చేసుకుంటే చాలా బెటర్. వర్త్ 40 రూపీస్ అంటే చాలా తక్కువ. అంటే ఇక్కడ ఉన్న ఈ విజువల్స్కి చాలా బెస్ట్. సో రండి, ఎవరైనా జాగ్రత్తగా రండి, వెళ్ళండి. ఎలా రావాలనేది వైజాగ్ నుంచి త్రూ ట్రైన్ డీటెయిల్స్ అక్కడి నుంచి మొత్తం అంతా కూడా వీడియో స్టార్టింగ్లో చెప్తాను. అది చూడండి. ఎక్కడితో వీడియో సమాప్తం. మళ్ళీ కలుద్దాం. టాటా.